భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో తోకముడిచిన పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ముచ్చెమటలు పట్టిస్తున్నా, సొంతింట్లో తిరుగుబాట్ల కొంపటి రగులుతున్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా మరోసారి భారత్ను అణ్వాయుధాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశారు. సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు చేయగలిగే రక్షణ సామర్థ్యాన్ని పెంచుకున్నామని అన్నారు. గీత దాటలేరు అనే భారత నమ్మకాన్ని ఒమ్ము చేయగలమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏ చిన్న రెచ్చగొట్టే కార్యక్రమానికి దిగినా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నప్పుడు యుద్ధానికి తావులేదని అంటూనే భారత్పై విషం కక్కారు. భారత్ నుంచి రెచ్చగొట్టే చర్యలు చిన్నగా ఉన్నా ఊహించని విధంగా నిర్ణయాత్మకమైన జవాబిస్తామని అన్నారు. పాక్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని, భారత భౌగోళిక భద్రతను దెబ్బతీయగలమని అన్నారు. యుద్ధం తర్వాత పరిణామాలకు భారత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూరులో తాము స్పష్టమైన విజయాన్ని సాధించామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇకపై అలాంటి ఏ చిన్న ఘటన ఎదురైనా నిర్ణయాత్మక శక్తితో విరుచుకుపడతామని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. శత్రుదేశం ఆర్థిక, సైనిక నష్టాన్ని భారీగా చవిచూస్తుందని పిచ్చి ప్రేలాపనలు చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్తో పాక్ చావుదెబ్బ తినిందని భారత్ ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రపంచం ముందు ఉంచింది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఆఫ్ఘనిస్తాన్తో పాక్కు కొనసాగుతున్న వివాదంలో భారత్ ప్రస్తావనను తీసుకువచ్చి లింక్ చేయడం ద్వారా ఉద్రిక్తతలు మరింత రాజేసే ప్రయత్నం చేశారు. కాబూల్ భారత్ ప్రతినిధిగా మారిందని వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్, న్యూఢిల్లీ నిషేధిత తెహ్రీక్-ఐ తాలిబాన్ పాకిస్తాన్తో కలిసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు భారత్ ఒడిలో కూర్చుని తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఆఫ్ఘాన్ పాలకులు ఒకప్పుడు తమ రక్షణలో ఉన్నారని, తమ భూభాగంపై ఆశ్రయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను ముగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, మా దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘాన్లంతా వారి మాతృభూమికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ వరుస దాడులతో దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వారి దాడులను తిప్పికొట్టలేని పాకిస్తాన్ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.